సో అది అంటే అది ఎప్పుడు రాసింది, కారు అక్కడ పార్క్ చేసినాక లాక్ అయిన తర్వాత రాసింది. మరి పిల్లలకి ఎదురుగా రాసిందా? ఎందుకంటే పిల్లలు కూడా అవును. ఉన్నారు కదా, అవును. పిల్లలు కనబడకుండా పిల్లలకి తెలియకుండా రాసి అక్కడ పెట్టేసిందా అనేది తెలియదు. సో మొత్తానికి అక్కడైతే అది దొరికింది. దాంతో పాటు ఒక ఫోన్ కూడా ఆమె దొరికింది. దాంతో వాళ్ళు ఇంటిమేట్ చేశారు. ముఖ్యంగా వాళ్ళ బ్రదర్, లాస్ట్ కాల్ వాళ్ళ బ్రదర్ ఉంది కాబట్టి వాళ్ళ బ్రదర్ చిరంజీవి రెడ్డికి ఫోన్ చేశారు. ఇలాగా అని చెప్పారు. దాంతో చిరంజీవి రెడ్డి వాళ్ళ హస్బెండ్ ఆయన సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉంటే ఆయనకి ఫోన్ చేశాడు. ఫస్ట్ ఆయనకి భార్య మాత్రమే చనిపోయిందని చెప్పారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిల్లలు కూడా చనిపోయారు. ఇమీడియట్ గా ఆయన బయలుదేరి వచ్చాడు. ఇటు తల్లికి చెప్పారు. అలాగా మొత్తం తెలిసింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పోలీసులు నేను ఇందాక చెప్పినట్టుగా ఆమె ఎందుకు చనిపోయింది, ఆమె పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంది, పిల్లల్ని ఏం చెప్పింది, ఎలా తీసుకెళ్ళింది, ఈ విషయాలంతా పరిశీలిస్తున్నారు. ఒకటి మామూలుగా చనిపోయేది ఆత్మహత్యలకి కారణాలు నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను. జనరల్ గా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, లేకపోతే ఇల్నెస్, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవి ప్రధాన కారణాలు ఉంటాయి. సో పోలీసులకు కూడా అనుభవం ఉంటది కాబట్టి వాళ్ళ ఆ యాంగిల్స్ లో, అంటే ఈమె ఏదన్నా ప్రెజర్ ఉందా ఈమెకి ఆఫీస్ లో కానీ, ఇంకోటి లేకపోతే ఇంట్లో గొడవలు ఉన్నాయా భర్తతో కానీ, ఏంటి లేకపోతే తల్లితో కానీ అన్నతో కానీ గొడవలు ఉన్నాయా, లేకపోతే ఎవరన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా. ఎందుకంటే ఈ మధ్య స్త్రీలు చాటింగ్లు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు కావడం, ఎమోషనల్ గా ఇన్వాల్వ్ కావడం రకరకాలుగా జరుగుతుంటాయి. అట్లా కూడా కొంతమంది స్త్రీల ఇవి పెట్టుకొని వాళ్ళ వీడియోస్ లేకపోతే ఫొటోస్ పెట్టుకొని, న్యూడ్ ఫొటోస్, ఇవన్నీ చేస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. సో ఇవన్నీ అనేక యాంగిల్స్ లో మల్టీ డైమెన్షన్ గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ రెండవ ఫోన్ కానీ దొరికితే చాలా విషయాలు బయటకు వస్తాయి అన్న యాంగిల్లో ఉన్నారు. ఆ రెండో ఫోన్ ఎవరి దగ్గర ఉంది అంటే ఇంట్లో లేదు, కారులో లేదు. సో ఏమైంది ఆ ఫోను అన్న యాంగిల్లో ఒకటి చేస్తున్నారు. ఇంకొకటి వచ్చి అన్నకి ఈమెకి మధ్య గొడవలు ఉన్నాయి, తల్లికి ఈమెకి మధ్య కూడా ఇష్యూస్ ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్ అని చెప్తున్నారు. కానీ చిరంజీవి రెడ్డి వాళ్ళ బ్రదరు మీడియాతో మాట్లాడుతూ, నేను సండే కూడా ఫిష్ తెమ్మంటే తెచ్చిచ్చాను, నేను మామూలుగా ఆమె రామ్నగర్కి వెళ్ళి తెమ్మంటుంది, రామ్నగర్కి వెళ్ళి నేను కూడా నా కోసం కొన్నాను, ఆమె కోసం కూడా అక్కడైతే మంచి ఫిష్ దొరుకుతుంది తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్తుంది. తల్లి కూడా అదే చెప్తుంది, వాళ్ళ అన్నకి చెప్తే అన్న తెచ్చిచ్చాడు, ఫిష్ కర్రీ వండింది, ఇవన్నీ చెప్తుంది సండే కూడా. అంటే ఆమె ఎక్కడా కూడా తల్లికి కానీ లేకపోతే ఆఫీసులోకి కానీ చిన్న డౌట్ కూడా ఎవరికి రాలేదు. అంటే ఆమె మానసికంగా ఇబ్బంది పడుతుందనో ఇంకోటి ఆమె ఒక సమస్యతో ఇదవుతుందని ఎక్కడా రాలేదు. సో రానికుండా చూసుకుంది. తల్లి కూడా ఏముంటుంది, ఆమె నవ్వుతూనే ఉంటది, ఎప్పుడు నవ్వు ముఖంతోనే ఉంటది. రెండోది చాలా ధైర్యవంతురాలు. ఎవరైనా చెడ్డ చేసినా కూడా వాళ్ళని ఒక మాట అనదు, అంత గట్టిది, అంత స్ట్రాంగ్ గా ఉంటది అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు పోలీసులకి ఛాలెంజింగ్ గా మారింది ఇది. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే వాళ్ళు ట్రై చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఇప్పుడు ఇటు విజయారెడ్డి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఉన్న డాక్యుమెంట్స్, ఆమె బ్యాంక్ అకౌంట్స్, ఆమె ఫైనాన్షియల్ పొజిషన్, ఇవన్నీ చూస్తున్నారు. అట్లాగే చిరంజీవి రెడ్డి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొచ్చారు. ఎందుకంటే అతను రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. సో వీళ్ళ మధ్య ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయని, కొత్తగా ఇల్లు ఫిర్యాదు కూడా కట్టారు. అది కూడా కంబైన్డ్ గా ముందు స్టార్ట్ చేసి అంత అయిపోయినాక మళ్ళీ దాంట్లో భాగాలు ఎవరి భాగం వాళ్ళు చేసేసుకొని దాన్ని ఎవరి పట్టుకోళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఈమె 2 వారాలకు ముందే అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి పైన వీళ్ళ పోర్షన్ లో ద్వారాలు పెట్టారని చెప్పి అక్కడ పూజ అంతా చేసిందని వాచ్మెన్ చెప్తున్నాడు. 2 వారాలు అయింది ఆమె వచ్చి, 1 గంట పైన ఉన్నారు, తల్లి కూతుర్లు వచ్చారు అని చెప్తున్నాడు. అక్కడ సంజీవ్ రెడ్డి అనాథంతో కలిసి పార్ట్నర్షిప్ లో చేశారని చెప్తున్నాడు. సో ఇప్పుడు అందుకని వీళ్ళకి టెక్నికల్ ఎవిడెన్సే చాలా ఇంపార్టెంట్. ఫోన్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారానే ఇది ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే భర్తకి ఈమెకి కానీ లేకపోతే తల్లికి అన్నకి మధ్య ఏమైనా ఉంటే కూడా ఫోన్ లో మెసేజ్లు ఉండే అవకాశం ఉంది. అవి డిలీట్ చేస్తే కూడా వాటిని రిట్రీవ్ చేస్తే మనకి విషయాలు తెలుస్తాయి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా మనకి అర్థం.